చదువుకుందాము. దేవుని యొక్క పరిశుద్ధ లేఖనముల నుండి మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనాన్ని మనం పఠించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. సకల యుగముల యందు అక్షయుడును అద్వితీయుడైన మా తండ్రి, నీ పరిశుద్ధమైన శ్రేష్టకరమైన నామమును బట్టి వందనములు. చదవబడిన వాక్యమును మేము వివరించుకొనుచు ఉండగా వాక్య గ్రంథములో మీరుండి మాతో మాట్లాడమని మా మంచి బోధకుడవైన క్రీస్తు ప్రభును బట్టి బ్రతములాడుకొనుచు ఉన్నాము తండ్రి. ఆమీన్. దేవుని యొక్క మహాకృపను బట్టి ఏర్పాటు చేయబడిన ఈ యొక్క ప్రార్థనా కూడుకులు ఎక్కివించిన మనకెల్లరకును మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు యొక్క దివ్యనామమున మీకు శుభములు కలుగునుగాక. ఆమీన్. చదవబడిన వాక్య లేఖనములలో ఒక చక్కని మాట 28వ వచనములో మనం చూస్తున్నాము. సమస్త జనులారా నా యొద్దకు రండి అని సర్వమానవులను రక్షించడానికి రక్షకుడగా ఈ లోకానికి వచ్చినటువంటి రక్షకుడైనటువంటి యేసు క్రీస్తు సర్వమానవులైన వారిని ఆయన ప్రేమతో ఆహ్వానిస్తున్నటువంటి మరి దృశ్యాన్ని మనం చూస్తూ ఉన్నాము. ఇక్కడ మనం గమనించినట్లయితే మరి మొదటిగా మనం చూస్తున్నాము, విశ్రాంతి పొందటానికి రండి అంటున్నాడు. ఈ రాత్రికాల సమయంలో మనము కొన్ని విషయాలు ఈ రండి అనే మాటను గురించి బైబిల్ గ్రంథంలో నుండి కొన్ని విషయాల్ని మనం నేర్చుకుందాం. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో 7 విషయాలు మనము ఈ రాత్రికాల సమయాన్ని మనం వాటిని అభ్యాసన చేద్దాం. ఏమిటంటే మొదటిది విశ్రాంతి పొందటానికి రండి అంటున్నాడు. రెండోది దప్పుకున్న వారులారా నీళ్ళ యొద్దకు రండి అంటాడు. మూడోది ఆకలిగొనిన వారులారా రండి అంటున్నాడు. నాలుగోది మనం చూసి నేర్చుకున్నటకు రండి అనే మాటను మనం చూస్తూ ఉంటాము. ఐదోది తినుటకు రండి అంటున్నాడు. ఆరోది బ్రతకటానికి రండి, భూమి మీద మనము జీవించడానికి ఆయన యొద్దకు రావలసిన వారమై ఉన్నాము. ఏడవది చూడటానికి రండి అంటున్నాడు. ఈ 7 విషయాలు మరి సమయాన్ని బట్టి కాలక్రమేణాన్ని బట్టి కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. మొదటిది విశ్రాంతి పొందుటకు రండి అనే మాటను మనం చూస్తూ ఉన్నాం. ఈ విషయాన్ని కీర్తనకారుడు 116వ సంకీర్తన 7వ వచనాన్ని మనం గమనిస్తే, యెహోవా నీకు క్షేమమును విస్తరింపజేసి ఉన్నాడు, తిరిగి నీ విశ్రాంతిలో ప్రవేశించుడి. అనగా తిరిగి మనము మన విశ్రాంతిలో ప్రవేశించాలి అంటే మనము ప్రభు అయిన యేసు క్రీస్తు యొద్దకు వచ్చిన వారమై ఉండాలి. ఎందుకంటే మనము చదివిన లేఖన భాగములోనే మనం చూస్తున్నాము. మనం చదివిన లేఖన భాగం మత్తయి సువార్తలో ఏమిటయ్యా ఆ యొక్క మరి విషయం అంటే, మానవుడు ఈ లోకములో జన్మించినది మొదలుకొని అనగా అతడు మరలా దేవుని యొద్దకు చేరే వరకు కూడా అతడు ప్రయాసపడుచు ఉన్నాడు. అందుకే మరి బైబిల్ గ్రంథాన్ని బట్టి మనం చూసి మరి అనేక మంది మరి ప్రవక్తలైన వారు మాట్లాడేటప్పుడు మానవుని యొక్క దినములు యుద్ధకాలం వంటివి కావంటాడు. అనగా ఆ యొక్క మానవుడు నిత్యము పోరాటము చేస్తూ విశ్రాంతి లేకుండగా ఈ యొక్క భూమి మీద జీవిస్తూ ఉన్నాడనే మాటను మనం చూస్తూ ఉన్నాము. అందుకే ఆయన నివాస స్థలము యొద్దకు మనము రావలసిన వారమై ఉన్నాము.
ఎప్పుడైతే మనము ప్రభు యొక్క నివాస స్థలమైనటువంటి ఆ యొక్క దైవ మందిరమునకు మనం వస్తామో అప్పుడు మనకి విశ్రాంతి లభిస్తూ ఉంటుంది. 132వ కీర్తన మనం గమనిస్తే అక్కడ 7వ వచనములో ఒక మాట మనకు చూపిస్తూ చూడండి, విశ్రాంతి కలగాలంటే, మనశ్శాంతి కలగాలంటే, మనము భూమి మీద సుఖముగా జీవించాలంటే ఆయన విశ్రాంతి స్థలమునకు పోదుము రండి అంటున్నాడు. ఆయన నివాస స్థలమునకు పోదుము రండి. కనుక ఆయన పాదముల యొద్ద పడి మనం ఏం చేయాలట? సాగిలపడాలి. అందుకే ఈనాడు చాలామందికి ఏమి లేదంటే విశ్రాంతి లేదు. ఎంతో ధనాన్ని సంపాదిస్తున్నారు, అనగా ఈ లోకంలో ఉన్నటువంటి సుఖభోగాలను అనుభవిస్తున్నారు, కానీ వారి జీవితంలో అనగా వారి యొక్క మనస్సులో ఏమి లేదంటే విశ్రాంతి లేదు. కోట్లాది రూపాయలు ఆస్తున్నా సరే ఆ మనుషునికి ఏం లేదంటే శాంతి లేదనే మాటను మనం చూస్తున్నాం. అందుకని అక్కడ వాక్యములు అంటాడు, విలాప వాక్యములు అంటాడు, మేము అలసట చెంది ఉన్నాము, విశ్రాంతి అనేది మాకు లేదు అంటున్నాడు. 5:5లో ఆ మాటను మనం చూస్తాం. విలాప వాక్యములలో చూడండి, అక్కడ అంటున్నాడు కదా, మేము అలసట చెంది ఉన్నాము. ఏం చెందారట వారు? అలసట చెంది ఉన్నాము, విశ్రాంతి అనేది మాకు లేదు అసలే. ఉదయం నుంచి సాయంకాలం వరకు శ్రమిస్తున్నాము, పని చేస్తున్నాం, మరలా ఇంటికి వచ్చిన తర్వాత కూడా మాకేమి లేదంటే శాంతి సమాధానములు లేవు అంటున్నాడు. అందుకని మనము ప్రభు అయిన యేసు ఎద్దకు ఎందుకు రావాలంటే విశ్రాంతి పొందటానికి రావాలన్నమాట. అందుకే అంటున్నాడు కదా, నేను సాత్వికుడును దీన మనసు గలవాడిని గనక మీ మీద నా కాడెత్తుకుని నా యొద్ద నేర్చుకునండి అంటున్నాడు. అందుకని మనం ఏం చేయాలంటే ప్రభు అయిన యేసు క్రీస్తు ఆయన సాత్వికుడై ఉన్నాడు గనక ఆయన యొద్దకు వచ్చి విశ్రాంతి పొందటానికి మనం ఆయన యొద్ద సాగిలపడి ఆయనను బ్రతములాడే వారమై ఉండాలి. అలాగే ఇంకా మనం గమనించినట్లయితే ఈనాడు చాలామందిని మనం చూస్తున్నాం లోకములో, అనగా ఉదయం నుండి సాయంకాలం వరకు వారు ఉద్యోగరీతిగా నెలకి లక్షలాది రూపాయలు సంపాదించిన మరి గృహములో ఏమి లేదట వారికి శాంతి సమాధానాలు లేవు. భార్యాభర్తల మధ్య వారికి శాంతి సమాధానాలు లేక వారు ఏం చేస్తున్నారంటే సరైనటువంటి విశ్రాంతి వారికి లేక అనారోగ్యాలకి గురైపోయిన వారిని ఎందరినో మనం చూస్తున్నాం. ధనము లేదంటే ధనం ఉంది, ఉద్యోగం లేదంటే ఉద్యోగం ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ వారికి ఏమి లేదంటే విశ్రాంతి లేదు. ఈ విశ్రాంతి కొరకే మనకి అనగా ప్రభు అయిన యేసు క్రీస్తు ఆయన ఈ లోకములో జన్మించి పాపము చేత పోరాటం చేస్తున్నటువంటి మనకి, పాపములో పడిపోయినటువంటి మనల్ని, పాపము చేత అనగా మరి లేవలేని స్థితిలో ఉన్నటువంటి మనకి విడుదలనిచ్చి ఆయన చక్కని విశ్రాంతినిచ్చాడు కనుకని మనం ఆయన ఎద్దకు వచ్చిన వారమై ఉండాలి. రెండవది, దప్పికుని వారులారా నీళ్ళ ఎద్దకు రండి అంటున్నాడు. యెషయా గ్రంథము 55వ అధ్యాయం ప్రారంభ వచనాన్ని మనం గమనిస్తే అక్కడ అంటున్నాడు, దప్పుకుని వారులారా నీళ్ళ ఎద్దకు రండి, రూకలు లేని వారులారా మీరు వచ్చి కొని భోజనము చేయుడి. కనుక దప్పికగున వారులారా నీళ్ళ ఎద్దకు రండి అంటున్నాడు. అందుకని మనం చూస్తున్నాము, నేను దప్పిక గల వాని మీద నీళ్లను, ఎండిన భూమి మీద ప్రవాహ జలములను ప్రవహింపచేతును, నేనిచ్చే నీళ్లు త్రాగిన వాడు ఎన్నటికి దప్పగొనడు అంటాడు మరి ఒక చోట. కనుక ఆయన ఏం చేస్తున్నాడంటే ఎండిన భూమి మీద ప్రవాహ జలములను ప్రవహింపచేయగల శక్తిమంతుడై ఉన్నాడనే విషయాన్ని మనము అనగా ఇశ్రాయేలీల యొద్ద మనము నేర్చుకున్న వారమై ఉన్నాము. ఎందుకంటే వారికి ఆ దప్పికేస్తుంది. దప్పిక ద్వారా ఇశ్రాయేలీలైన వారు మోషే దగ్గరకు వచ్చి అంటున్నారు, మోషే నీళ్లు లేక దప్పిక చేత మమ్మల్ని ఈ అరణ్యంలో మమ్మల్ని చంపడానికి ఇక్కడ తీసుకుని వచ్చావా అని మోషే మీద తిరుగుబాటు చేసినప్పుడు మోషే దేవుని యొద్దకు వెళ్ళి
దేవుని దగ్గర విజ్ఞాపన చేయగా దేవుడు అంటున్నాడు, మోషే నీ చేతిలో ఉన్న కర్ర తీసుకుని నీకెదురుగా కనపడుచున్నటువంటి ఆ యొక్క బండను కొట్టు. ఆ బండలో నుంచి ఉదకము బయటకు వచ్చిననగానే వెంటనే మోషే ఆ యొక్క బండను కొట్టాడు. బండలో నుంచి అట్ట నీరు ఎలా వచ్చింది? కాలువల వలె, నదుల వలె, ప్రవాహం వలె ప్రవహించినట్లుగా మనము చూస్తున్నాం. అన్ని లక్షల మందికి విస్తారమైనటువంటి సమృద్ధైనటువంటి నీటి జలములను దేవుడు కలగజేశాడు అక్కడ. అందుకని ఇక్కడ మనం ఏం చేయాలి అంటే ఆయన యొద్దకు మనం రావాలి. అందుకే అక్కడ మనం చూస్తాం, యోహాను సువార్త 4వ అధ్యాయము 14వ వచనములో సమరయ స్త్రీతో ఆయన మాట్లాడుతూ అక్కడ అంటున్నాడు, నేనిచ్చు నీళ్ళు త్రాగువాడు ఎన్నడూ దప్పిగొనడు. కనుక ఇదిగో నీవిచ్చు నీళ్ళు నేను త్రాగితే మరలా నాకు దాహం వేస్తుంది, కానీ నేనిచ్చు నీళ్లు త్రాగిన వాడు ఎన్నటికి దప్పుకొనడు అంటున్నాడు. కనుక మనము మరి దేవుని యొక్క కృపను మనము ఎరిగిన వారమై ఉన్నాము గనక ఈ యొక్క మరి దాహమును తీర్చుకోవటానికి మనం ఎక్కడికి రావాలంటే దేవుని యొక్క సన్నిధికి రావాల్సిన వారమై ఉన్నాము. దైవ మందిరమునకు రావటాన్ని బట్టి మనకి ఏమిటయ్యా లాభం అంటే మనం విశ్రాంతి కలిగి ఉంటాము. రెండోది, దాహం అన్నది మనకి అగపడదన్నమాట. ఇక మనం గమనించినట్లయితే అక్కడ అంటున్నాడు కదా, ఆకలిగొన్న వారులారా రండి అంటున్నాడు. ఏమ్మా యోహాను సువార్త 6వ అధ్యాయము 35వ వచనములో చూడండి, అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క ప్రజానికముతో యేసు మాట్లాడిన మాట ఏమిటంటే, జీవాహారమని నేని నా యొద్దకు వచ్చిన వాడు ఏమాత్రమున ఆకలిగొనడు. కనుక మనము ఆయన యొద్దకు వచ్చిన వారమై ఉండాలి. ఎప్పుడైతే మనము ఆయన యొద్దకు వస్తామో, నా యొద్దకు వచ్చిన వాడు అమ్మా ఎన్నటికి ఆకలిగొనడు అంటున్నాడు. ఎందుకు ఆకలిగొనమంటే మనము ప్రతి నెల ప్రభు యొక్క శరీర రక్తములను మనము పుచ్చుకుంటూ ఉన్నాము. అందుకని వాక్యాహారము తినని ఎడల బలమాత్మక లభించేటట్లన్నారు. దేవుని యొక్క వాక్యమనే ఆహారమును మనం భుజిస్తూ ఉన్నాము. అందుకే 54వ వచనములు అంటాడు కదా, 54వ వచనం చూడండి, అక్కడ అంటున్నాడు, నా శరీరమును తిని నా రక్తమును త్రాగువాడే నిత్య జీవం గలవాడు అంటున్నాడు. ఈవేళ మనము ఆకలిగొన్నటువంటి మనము దేవుని యొక్క వాక్యమనే ఆహారమును మనం భుజించినట్లయితే దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో రాయబడినటువంటి ఆ వ్రాతలను మన హృదయములలో మన యొక్క మనస్సులో మనం భద్రం చేసుకుని వాటిని మనం నెవరు వేసుకుంటే ఆ యొక్క మరి వాక్యమనే ఆహారము మనకి ఏమిస్తుంది అంటే నిత్య జీవమును మనకి ఇస్తుందట. అందుకే అంటున్నాడు, నా శరీరమును తిని నా రక్తమును త్రాగువాడి నిత్య జీవము కలవాడంటున్నాడు. ఎందుకంటే నిత్య జీవము ఇక ఎన్నటికి, అందుకే ఆయన అంటాడు కదా, ఆ ఊరుడి నీటి బొగ్గ. కనుక ఆ యొక్క నీటి బొగ్గను మనకిస్తాడు. చూడండి, ఇందులోని కూడా యోహాను సువార్త 7వ అధ్యాయములో మనం చూస్తే 38వ వచనములో చూడండి, అక్కడ అంటున్నాడు, నాయందు విశ్వాసముంచువాడు ఎవడు వాని కడుపులో నుండి జీవజల నదులు పారును అంటున్నాడు. జీవజల నదులే ప్రవహిస్తాయట. దేవుని యందు విశ్వాసముంచు వాని యొక్క కడుపులో నుండి జీవజల నదులు ప్రవహిస్తాయట. ఇక అటువంటి వాడికి ఆకలేమేస్తుంది, అటువంటి వాడికి దాహమేమేస్తుంది. ఎందుకంటే ఆ యొక్క జీవజల నదులు ఎక్కడున్నాయి? అతని యొక్క కడుపులోనే పెట్టేస్తాడట. అందుకనే మనం దేవుని యందు విశ్వాసం ఉంచాలి. అయ్యగారి కీర్తనలు అంటారు, అట్టి విశ్వాసంభు అమరీనా వారికి ఎట్టి వ్యాధి అయినా ఎగిరిపోదా. అట్టి విశ్వాసము అమరిన వారికి ఎట్టి కోరికలైనా సరే, అట్టి విశ్వాసం అమరిన వారికి వారి మనస్సులో ఉన్నటువంటి ఎటువంటి
ఆలోచన అయినా సరే, ఎటువంటి అంశమైనా సరే, ఎటువంటి మరి ఆ యొక్క తలంతులైనా సరే తీరిపోతాయనే మాటను దైవచనుడు కీర్తనలో వర్ణించిన వారై ఉన్నారు. అందుకని మరి విశ్వాసం ఉంచినట్లయితే అంటున్నాడు, అనగా మనకేం కావాలట? విశ్వాసం ఉండాలి. అందుకని నమ్ముట నీ వల్ల అయితే నమ్మవానికి సమస్తమును సాధ్యం అంటున్నాడు. కనుక మనము మరి ఆకలి చేత మనం ఎక్కడికి రావాలి? దేవుని యొద్దకు మనం పరుగెత్తుకుంటూ రావాలి. ఏ ఆకలి ఇది? శరీరాకలి కాదు, ఆత్మీయ ఆకలి. అనగా దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క వాక్యం అందక వాక్యం కొరకు మనము ఆరాటపడుచు వాక్యం కొరకు మనం పరుగులెత్తే వారమై ఉండాలి. ఈవేళ వాక్యమును మనం నిర్లక్ష్యము చేస్తే, ఈవేళ మన వాక్యాన్ని మనం శ్రద్ధగా వినకపోతే రేపటి దినాన వాక్యం కొరకు పరుగులెత్తవలసిన వారమై ఉంటాము. అప్పుడు వాక్యాన్ని మనకు చెప్పేవాడు ఎవరు దొరకరట. అందుకని వెలుగుండగానే ఇల్లు చక్కబెట్టాలి. అంతేగాని ద్వీపం మారిపోయిన తర్వాత ఇంట్లో గిరగిరా తిరిగితే ఏ వస్తువు ఎక్కడుందో మనకి కనపడదు. కనుక మనము దేవుని యొక్క వాక్యమని ఈ పరిశుద్ధ గ్రంథము మన చేతులు, మన యొక్క అనగా మరి హృదయములో ప్రతిష్ఠింపబడాలంటే మనం ఏం చేయాలంటే ప్రతి దినము దేవుని యొక్క వాక్యాన్ని చదవాలి. దేవుని యొక్క వాక్యాన్ని మనము నెవరవేసుకోవాలి. దేవుని యొక్క వాక్యాన్ని మనం పఠించేవారమై ఉండాలి. అందుకని అంటాడు మత్తయి సువార్త 11వ అధ్యాయము 4వ మనం చూస్తే 29వ వచనములో, నేను సాత్వికుడును దీన మనసుగా. ఆయన కోపిష్టేం కాదు, ఆయన రూపం భయంకరంగా ఉండే రూపం కాదు. ఆయన ఎటువంటి వాడంటే సాత్వికుడై ఉన్నాడు, దీన మనసు గలవాడై ఉన్నాడు. అటువంటి ఆయన ఏమంటున్నాడంటే మీ మీద నా కాడెత్తుకుని నా యొద్ద నేర్చుకున్నాను అంటున్నాడు. మనము దేవుని యొద్ద నేర్చుకోవలసిన వారమై ఉన్నాం. ఎందుకయ్యా అంటే మన ప్రాణమునకు విశ్రాంతి కావాలి గనుక. అందుకని ఇక్కడ మనకి మరి కీర్తనకారుడు అంటాడు కదా 34:11 మనం తరచుగా చదువుకుంటూ ఉంటాం. ఏమంటాడంటే, పిల్లలారా యెహోవా యందు భయభక్తులు నేను మీకు నేర్పుదును అంటున్నాడు. కనుక మనము దేవుని దృష్టిలో మనం ఏమై ఉన్నామంటే, మనము లోకరీతిలో ఎంతో పెద్దవారమై ఉండొచ్చు, వృద్ధులమై ఉండొచ్చు, బహుకాలము గడిచిన వారమై ఉండొచ్చేమో. కానీ దేవుని దృష్టిలోనట మనమందరము కూడా చిన్న పిల్లలంటే వారమే. అందుకంటున్నాడు, చిన్న పిల్లలారా అనగా పిల్లలారా యెహోవా యందు భయభక్తులు నేను మీకు నేర్పదును అంటున్నాడు. ఎలాగో ప్రవర్తించాలి, ఎలాగ నడవాలి, ఎలా నేర్చుకోవాలనేది ఆయన మనకు నేర్పించేవాడు అయినాడు. అలాగ నేర్చుకోవటాన్ని బట్టి మనం ఏం నేర్చుకుంటామంటే ఆ పాపం ఏమిటో అనేది మనము గ్రహించగలుగుతూ ఉంటాం. అందుకే యెషయా గ్రంథం 1వ అధ్యాయము 17వ వచనములో, కీడు చేయుట మానుడి మేలు చేయు నేర్చుకునండి అంటున్నాడు. అంటే మనం పాపము చేయటం మానివేసి పరిశుద్ధతగా ఉండటానికి మనము నేర్చుకోవలసిన వారమై ఉన్నాము. అంటే ఒకరిని పడగొట్టడం కంటే అతను చేయి పట్టుకుని నడిపించడము. చాలామంది ఏం చేస్తారట, ఇటీవల కాలంలో ఒకడు ఏం చేస్తున్నాడంటే బైక్ మీద వెళ్తూ ఎదురు కారోడు ఏదో కొంచెం ఆడికి డ్యాష్ పెట్టాడు. మరి అటువంటిది ఆ కారు ఈడేం చేస్తాడు, ఏదో జస్ట్ కొంచెం పక్కగా రాసుకుంటూ వెళ్ళాడు కారుడు. వీడికి ఆ కోపం ఆపుకోలేక ఏం చేస్తున్నాడంటే వేగంగా వెళ్ళి ఆ కారుని తన్నాడు. కారుని తన్నితే ఆ కారుని తన్నేటప్పటికి ఈడేం చేస్తాడు, బండి మీద వెళ్తున్నాడు. ఆ స్పీడ్కి ఈ యొక్క బైక్ ఏం చేసింది, ఓ ప్రక్కకి పడిపోతే ఆ ప్రక్కన ఉన్నటువంటి కారు మీద పడ్డాడు. వీడి ప్రాణం పోయింది. కారుకి ఏమన్నా అవ్విందా? ఏమవ్వలేదు. నష్టపోయేది ఎవడు?
ఈడే. ఈ దినాలు చాలామంది ఈ యోహాను అనగా ఈ యొక్క యెషయా గ్రంథం 1:17 వచ్చిన కీడు చేయట మానుడి. ఈవేళ మనం కీడు చేయటం మానటం లేదు, కీడు చేయటం మానటం లేదు. ఎందుకంటే అందుకే వాక్యంలో ప్రభు అయిన యేసుక్రీస్తు మాట్లాడుతూ అంటున్న, పాపం చేసేవాడిని ఇంకనూ పాపము చేయనివ్వండి, దొంగతనం చేసేవాడిని ఇంకా దొంగతనం చేయనివ్వండి, అబద్ధాలు ఆడేవాడిని ఇంకా అబద్ధాలు ఆడనివ్వండి అంటున్నాడు. ఎందుకంటే ఆయన వచ్చే సమయము మా సమీపంలో ఉంది కనుక మనము ప్రభు యొద్దకు వచ్చి ఏం నేర్చుకోవాలంటే ఆయన సాత్వికుడు గనుక మనము కూడా సాత్వికాన్ని నేర్చుకోవాలి. ఆయనను పోలి మనం జీవించడానికి ప్రయాసపడాలి. ఆయన మొక్క మీద ఉమ్మేస్తారు, తిరిగి ఏమైనా ఉమ్మేస్తాడా? లేదు. ఆయన కొట్టారు, ఈయన తిరిగి ఎవరిని కొట్టలేదు. ఆయన దూషించారు, ఈయన బదులు ఎవరిని దూషించలేదు. అందుకని అక్కడ అంటాడు, మరి ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:11 మాట్లాడుతూ, నేను ఏ స్థితిలో ఉన్నాను అమ్మా, నేను ఏ స్థితిలో ఉన్నాను ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండుట నేర్చుకున్నాను అంటున్నాడు. ఏ స్థితిలో ఉన్నా సరే, పేదరికంలో ఉన్నాం, ఉదయం నుంచి సాయంకాలం వరకు కష్టపడితే ఎంత కష్టపడినా సరే కొన్ని కుటుంబాల్లో కొన్ని గృహాల్లో మనం చూస్తూ ఉంటాము. చాలా చాలా ఆర్థిక పరిస్థితిని మనం చూస్తూ ఉంటాము. అటువంటి వారు ఆ స్థితిలోనే వారు ఆ సారు లేకపోతే ఆ కారము ఆ ఉప్పు వేసుకుని నూనె వేసుకుని తిన్నవాళ్ళు లేరంటారా? ఇది కూడా దొరకనటువంటి వారు ఉన్నారు నేటి సమాజంలోని. చూడండి, మనమే చూస్తున్నాము మన ప్రాంతాల్లో, అనగా తిని పడవేసినటువంటి ఇస్తరులోని కూడా తిన్నటువంటి ప్రజలను ఎంతోమందిని మనం చూస్తున్నాము. అందుకని ఈవేళ మనకు దేవుడు సమృద్ధినిచ్చాడు. ఈ స్థితిలో మనము ఏ స్థితిలో ఎలాగుండాలో, ఏ స్థితిలో ఎలాగో జీవించాలో అనేది మనం నేర్చుకోవాలి. అందుకే నేను ఏ స్థితిలో ఉన్నా సరే సంతృప్తి కలిగి ఉండట నేను నేర్చుకుని ఉన్నాను అంటున్నాడు. అంతేగాని ఈవేళ మనకు వచ్చేది రూపాయి అవుతే 100 రూపాయలకి మనము పరిగెత్తకూడదు. అందుకే లోకంలో ఒక సామెత ఉంటుంది, ఏంటంటే ఉట్టికి ఎగరలేనుడట ఆకాశానికి ఎగురుతానన్నాడట. ఇది నాలో చాలామంది వచ్చేది 10 రూపాయలే, ఖర్చు పెట్టేది 100 రూపాయలు అవుతుంది. ఏం చేస్తారు వాళ్ళు? అందుకని మనం ఏం చేయాలి అంటే, మనం ఏ స్థితిలో ఉన్నామో ఆ స్థితిని మర్చిపోకూడదట. ఆ స్థితిలో మనము ఏం చేయాలి? జ్ఞాపకం చేసుకుంటూ సంతృప్తి కలిగి మనం ఆనందముతో మనము జీవనమును కొనసాగించాలి. అందుకే గలతీయులకు రాసిన పత్రిక 2:6 మాట్లాడుతూ అక్కడ అంటున్నాడు, ఎన్నికైన వారి వద్ద నేనేమీ నేర్చుకోలేదు, వారెంతటి వారైనను నాకు లక్ష్యము లేదు. ఎన్నికైన వారు నాకేమియో ఉపదేశింపలేదు. చాలండి. కనుక ఇక్కడ ఏమంటున్నాడంటే, ఎన్నికైన వారి వద్ద నేను ఏమీయో నేర్చుకోలేదంటున్నాడు. నా అపొస్తలుల వద్ద నేను నేర్చుకోలేదు. ఎవరి దగ్గర అంటే దేవుని వద్ద నేర్చుకోవలసిన వారు. అందుకని దైవజనుడు చక్కని ప్రార్థనలు మనకు నేర్పారు. అలాగని ఆ ప్రార్థనతో పాటు మోక్షమ ప్రార్థన కూడా మనకు నేర్పించారు. దేవా నాకు
కనబడు, నాతో మాట్లాడు. దేవ, అందరికీ కనబడు, అందరితో మాట్లాడు. నాతో మాట్లాడిన వాడివే అందరితో మాట్లాడాలి. నాకేమైతే తెలియజేస్తావో అందరికీ అదే తెలియచేయాలి. ఈ దినాల్లో మరి మనము ఈ యొక్క ప్రార్థన ఆసక్తిని మనం కలిగి ఉన్న వారమై ఉండాలి. అందుకనే మనము ప్రార్థన ఎలా చేయాలో నేర్చుకోవాలి. అలాగనే మనము మనకున్న స్థితిలో మనం ఎలాగో జీవించాలో మనము నేర్చుకోవాలి. మన ఎదుటివాడితో మనం ఎలాగూ మనుగడ సాగించాలో, ఎలాగో వారితో స్నేహాన్ని పెంచుకోవాలనేది కూడా నేర్చుకోవాలి. అంటే మనము భూమి మీద నేర్చుకోవాలనుకుంటే ఏదైనా సరే ఎక్కడికి రావాలి? దేవుని యొద్దకు మనం వచ్చి నేర్చుకోవలసిన వారమై ఉంటారు. ఐదవదిగా మనం చూస్తే యోహాను సువార్త 21వ అధ్యాయము 11వ వచనంలో ఒక మాట ఉంది. యోహాను సువార్త అది 153 గొప్ప చేపలతో నిండియుండును. కారణము, అంతవరకు వారెంతో ప్రయాసపడ్డారు, ఎన్నో తిప్పలబడ్డారు. వారు కంటి మీద కునుకు లేదు, చాలా ప్రయాసపడ్డారు. కానీ వారికి ఒక్క చేప కూడా దొరకలేదు. ఒక చేప కూడా దొరకలేదు వారికి. యేసు మాట విని వారు వలలు వేయగా, అందుకే మనం పాట పాడుకుంటే ఏమని, రాత్రంతయు శ్రమ పడినా రాలీదు ప్రభు జయము, రహదారులు వెదకినను రాధాయన్ రక్షించున్ రమణీయలోతులలో రతనాలను వెదకుటలు రంచిల్లు నా పడవా నడిపించు నావా. కనుక రాత్రంతా వారు ప్రయాసపడ్డారు, కానీ వారికి ఒక్క చేప కూడా. యేసు మాట వినగానే వారు వలలు వేయగా వలలు పిగిలిపోయేవారు. ఆ చేపలు ఏమ్మా వారు లెక్క పెట్టారట, ఇంచుమించవి అమ్మా 153 పెద్ద చేపలట, చెన్నై కాదు, పెద్దవి. అందుకని అక్కడ అంటాడు యోహాను సువార్త 6వ అధ్యాయము మనం చదివిన 57వ వచనములో ఉన్న మాట, నేను తండ్రి మూలముగా జీవించుచున్నట్టు నన్ను తినువాడును. అంటే మనము ఎవరిని తినాలి? ప్రభు అయిన యేసు క్రీస్తును. అనగా క్రీస్తు యొక్క శరీర రక్తములో పుచ్చుకోలేని వాడట పరలోకానికి వెళ్ళలేడట. వాడెంత గొప్పవాడైనా సరే, వాడెంత గొప్ప కులములో పుట్టినవాడైనా, వాడి పేరు ప్రఖ్యాతులు గాయించినా సరే, ప్రభు యొక్క శరీర రక్తములు పుచ్చుకున్న వాడు పరలోక రాజ్యములోనికి ప్రవేశించలేడట. అందుకంటున్నాడు, నన్ను తినువాడును నా మూలముగా జీవించను అంటున్నాడు. నన్ను తినువాడు నా మూలముగా జీవించను. కనుక క్రీస్తు మూలముగా మనము జీవించాలంటే ప్రభు యొక్క శరీర రక్తంలో మనం క్రమముగా పుచ్చుకోవలసిన వారమైనాం. అలాగని ఈ యొక్క లేఖన భాగంలో మనం చదువుకుంటాం. ఈ యొక్క యోహాను సువార్త 21లో 5వ వచనములో యేసు ప్రభు అక్కడ వారిని ప్రశ్నిస్తున్నాడు. ఏమనంటే, పిల్లలారా, భోజనమునకు మీ యొద్ద ఏమైనా ఉన్నదా అన్నాడు. వారిని ప్రశ్నించాడు. ఎందుకంటే అప్పటికే 3 రోజులు అయిపోయింది. పాపం వాళ్ళకి ఆకలి అంటే ఏంటో తెలవటం లేదు.
ఎన్ని రోజులు అక్కడ ఉన్నారో కూడా వారు మైమరిచిపోయారట. అందుకని యేసు వారికి గుర్తు చేస్తున్నాడు, నేటికి ఈ జనులు నా యొద్ద 3 దినాల నుంచి ఇక్కడే ఉండిపోయారు. 3 దినాలు అయిపోయిందట. అందుకని యేసు ప్రభు అంటున్నాడు, పిల్లలారా మీ యొద్ద ఏమైనా ఉన్నవనగాని వారు అంటున్నారు. 9వ వచనం, ఆ నిప్పులను వాటి మీద ఉంచబడిన చేపలను కనబడ్డాయట. నిప్పులున్నాయి, వాటి మీద కాలుతున్న చేపలు ఉన్నాయి. చదవండి. ఇప్పుడు మీరు పట్టిన చేపల్లో కొన్నిటిని తీసుకురండి అని వారితో చెప్పగా రండి భోజనము చేయడని వారితో అన్నాడట. వారందరూ కూడా తృప్తిగా తిన్నారు. అందుకని ఇక్కడ మనం గమనించినట్లయితే మనము ఎక్కడికి రావాలి? మనం అంటే వాక్యాహారం కొరకు వస్తున్నాంలేండి. కొంతమందిని మనం చూసి చాలామంది ఏం చేస్తారట, ఎక్కడ కూటాలు పెడతారా, ఎక్కడ కూటాలు పెడతారా, ఎప్పుడు పెడతారా, ఎన్ని రోజులు పెడతారా అని తెలుసుకుని ఆ కూటాలకు ముందుగానే వచ్చేసి అక్కడ ఏకీపిస్తూ ఉంటారు. అడుగుతారు వాళ్ళు, అయ్యా మీ కూటాలు ఎప్పుడు స్టార్ట్ చేస్తారు, ఎప్పుడు పెడతారండి ఈ కూటాలు? కనుక ఆ కూటాల దగ్గరకు వస్తే వాళ్ళకి 1 శారీరకమైన ఆకలి తీరుతుంది, 2 ఆత్మీయ ఆహారము కూడా వారికి దొరుకుతూ ఉంటుంది. అందుకని మనం ఎక్కడికి రావాలి అంటే ప్రభు అయిన యేసు యొద్దకు తినటానికి రావాలట, ఆకలితో రావాలట. ఏమో ప్రభు సన్నిధికి మనము ఆకలితో వచ్చి తృప్తిగా మనం భోజనం చేసి వెళ్ళాలట. ఆయన ఖాళీగా ఉన్న ఆ యొక్క పాత్రలను ఏం చేస్తాడు? నింపివేస్తాడు. ఖాళీగా ఉన్న మన కడుపును దేవుడు తన ఆత్మీయ వాక్కు ద్వారా నింపుతాడన్నమాట. అయితే ఈ యొక్క తిన్నటువంటి మనము జీవించడానికి ఆయన యొద్దకు రావలసిన వారమైన, అంటే బ్రతకటానికి ఆయన దగ్గర రావాలట. బ్రతకటానికి మత్తయి సువార్త 4వ అధ్యాయం 4వ వచనాన్ని మనం చూస్తే, అందుకైనా మనుష్యుడు రొట్టె వల్ల మాత్రము కాదు, దేవుని నోట నుండొచ్చు ప్రతి మాట వలనను జీవించును. అంటే మనము ఏం చేయాలి అంటే, బ్రతకటానికి ఆయన దగ్గర రావాలంటే దేవుని యొక్క వాక్యం మనల్ని ఏం చేస్తుంది అంటున్నాడంటే, కీర్తనకారుడు 119వ సంకీర్తనలు అంటాడు, నీ వాక్యమే నన్ను బ్రతికించుచున్నది అంటున్నాడు. దేవుని యొక్క వాక్యము మనకి బ్రతుకునిస్తుంది. అందుకని మనం బ్రతకడానికి దేవుని దగ్గరకు రావాలంటే, దేవుని ఏముందంటే ఆయన దగ్గర వాక్కు ఉంది. ఆ వాక్కు మనల్ని ఏం చేస్తాం? సజీవులుగా నిలబెడతాం. యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయము 32వ వచనాలను కూడా మనం గమనిస్తే, యెహెజ్కేలు గ్రంథం 18:32లో మీరు మనస్సు తిప్పుకుని, ఇప్పుడు ఏం చేయాలట? మనము మన పద్ధతులు, మన యొక్క మనస్సు తిప్పుకుని, మన మనస్సు తిప్పుకుంటే అప్పుడు మనము బ్రతుకుతామట. అంటే మన ప్రవర్తన, మన నడవడిక, మన క్రియలు మార్చుకోవాలి. అప్పుడు మన భూమి మీద మనుగడ సాగిస్తాం. అపొస్తలుల కార్యములలో 17వ అధ్యాయము
28వ వచనాన్ని మనం గమనిస్తే ఆ, ఆ, ఆ. మనం ఆయన సంతానమని ఆ, కాబట్టి మనం దేవుని సంతానమైండి ఆ మనుషుల యొక్క చమత్కారమైనటువంటి మాటలు, కల్పన కథలు ఇటువంటి వారు చాలా చెప్పుకొస్తూ ఉంటారా. ఆ, 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 ఆ. చూడండి, ఆ అజ్ఞాన కాలములనట దేవుడు చూచి చూడనట్టుగా ఉన్నాడు, కానీ ఇప్పుడు అలాగుండే దేవుడు కాడమట. అప్పుడేదో జరిగిపోయింది, కానీ ఇప్పుడు వెంటనే వాటిని మనం చూస్తూ ఉన్నాము. వాటి యొక్క తీక్షణమైనటువంటి ఉగ్రతను మనం వెంటనే చూస్తూ ఉన్నాం. వెంటనే అందుకని మనము బ్రతకాలంటే మనము ఏం కలిగి ఉండాలంటే దేవుని యొక్క వాక్యాన్ని మనము కలిగి జీవించాలి. అందుకంటాడు, నీ వాక్యమే నా బాధలలో నాకు నెమ్మది కలిగించుచున్నది అంటున్నాడు. రోమీయులకు రాసిన పత్రికలో అపొస్తలుడైన పౌలు మాట్లాడుతూ 14వ అధ్యాయము 8వ వచనములు అంటాడు. అక్కడ అంటున్నాడు, మనం బ్రతికినను ప్రభువు కొరకే బ్రతుకుతున్నాం, చనిపోయినను ప్రభువు కొరకే చనిపోతున్నాం. కాబట్టి మనం బ్రతికినను చనిపోయినను ప్రభువారమై ఉన్నామంటున్నాడు. కనుక మనము బ్రతికినా చనిపోయినా మనం ఎవరు వారము? ప్రభువారమై ఉన్నాము. అందుకే ఏం చేయకూడదట? మాట మాట మారకూడదు. ఏం చేయకూడదు? మనం దేవుని యందు మన విశ్వాసం ఉంచాం, ప్రభువే మనక రక్షకుడిగా మనము స్వీకరించాము. మరలా మనం వెనకటి స్థితికి మరలా దిగజారిపోకూడదు. మన వెనక్కున్న వాటిని విడిచి ముందున్న వాటి కొరకు మనము పరుగులెత్తే వారమై ఉండాలి. అప్పుడే మనము ప్రభువారమై ఉంటాము. అందుకే ప్రభు అంటాడు, నాగట్టి మీద చేపట్టి వెనక తట్టు చూసిన వాడు ఎవడో కూడా పరలోక రాజ్యములోనికి ప్రవేశించలేడట. అందుకని మనము ఇక విడిచిపెట్టాము, వాటి వైపుకు మనం మరలా చూడకూడదు, ముందుకు చూడాలి. అందుకని నా 7వది ఏంటంటే, చూడటానికి రండి అన్నాడు. ఏం చూడాలంటే, ఆయన మన కొరకు చేసి ఉంచినటువంటి ఎన్నో కార్యాలు ఉన్నాయి. ఇశ్రాయేలు పట్ల దేవుడు ఎన్నో అద్భుతాలు చేస్తాడు, ఎన్నో గొప్ప కార్యాలు చేస్తాడు. నిర్గమకాండములో మనం చూస్తాం, 14వ అధ్యాయం 13వ వచనాన్ని చూస్తే అక్కడ అంటాడు, యెహోవా కలగచేయు రక్షణను మీరు ఓరకనే నిలుచుండి చూడుడి అంటున్నాడు. మీరు యుద్ధం చేయవలసిన పని లేదు, ఓరకనే నిలుచుండి చూడండి. ఎవరు కలగజేసిన రక్షణ అంటే యెహోవా కలగజేసిన రక్షణ అంటున్నాడు. 27వ కీర్తనల గ్రంథములో 4వ వచనములు అంటాడు, యెహోవా ప్రసన్నతను చూచుటకు ఆయన ఆలయములో ప్రవేశించుడి, లేక ఆయన ఆలయంలోనికి రండి అనే మాటను మనం గమనిస్తూ ఉంటాం. చదువుదాం 27:4 వచనం. యెహోవా యొద్ద ఒక వరమును అడిగి తిని దానిని నేను వెతుకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచి ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను అంటున్నాడు. దేవుని యొక్క ప్రతిబింబమును చూడటానికి, ప్రతిదినము దేవునితో మనతో దేవుడు సహవాసము చేయటానికి, ముందు మనం ఆయనను దర్శించడానికి, ఆయన యొక్క ఏకోత్సవాన్ని ఆయనతో అనగా మొదటగా మాట్లాడటానికి మనం ఎక్కడికి రావాలట? దేవుని యొక్క ఆలయమునకు మనము రావలసిన వారమై ఉన్నాము. అందుకనే మనము ఆయన చూడటానికి రావాలి, ఆయనను వేడుకోవటానికి రావాలి,
ఏమో ఆయనను పూజించుటకు రావాలి. ఇలాగ ఎప్పుడైతే మనం ఆయన యుద్ధకు వస్తామో అప్పుడు మన మనస్సుకి శాంతి లభిస్తుంది. అందుకే ఈ మత్తయి సువార్తలు అన్నట్టుగా సమస్త జనులారా నా యుద్ధకు రండి అంటున్నాడు. కనుక మనము ఆయన యుద్ధకు వచ్చినటువంటి మనము ఆయన యుద్ధ మనం నేర్చుకోవాలి. ఆయన మనకు నేర్పేవాడై ఉన్నాడు. ఆయన నేర్పేవాడై ఉన్నాడు. అందుకే అంటున్నాడు కదా, పిల్లలారా యెహోవా యందు భయభక్తులు నేను మీకు నేర్పుదని అన్నాడు కీర్తనకారుడు. ఈవేళ మనకి పరిశుద్ధాత్ముడు మనకు నేర్పేవాడై ఉన్నాడు. అందుకని దైవచనుడు కీర్తనలు అనగా ఈ తెలుగు క్రైస్తవ కీర్తన పుస్తకములో మనం చూస్తున్నాం, త్వరగా రానున్న యేసు త్వరగానే రమ్మని కీర్తనలు. నేనిక సిద్ధముగా లేను కనుక నన్ను పరిశుద్ధాత్ముడే సిద్ధం చేయాలని అయ్యగారు నేర్పినటువంటి ఆ కీర్తనలు మనం నిత్యము పాడుకుని స్తుతించడం ద్వారా రావలసిన దీవెన ప్రభువు మనకెల్లరకును అనుగ్రహించును గాక. ఆమేన్. కృపానిధివైన మా తండ్రి, వినిన వాక్యముని బిడ్డలు తమ అంతరంగములో పదులం చేసుకుని వాక్యానుసారముగా జీవించి నీ రెండవ రాకడికి ఆయుత్తపడే గొప్ప ధన్యత దీవెన మాకెల్లరకును అనుగ్రహించమని యేసు నామమును వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మరణాత.